ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరితమైన పాములో ఒకటైన కింగ్ కోబ్రా నాగం పాము ఒక యువకుడు అత్యంత ధైర్యంగా పట్టుకొని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఆ యువకుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది షాక్ అవుతున్నారు. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరితమైన పాము. ఇది సాధారణంగా 10 నుంచి 13 అడుగుల పొడవు వరకు పెరుగుతోంది. కొన్నిసార్లు 18 అడుగుల వరకు కూడా ఉంటుంది. వీటి విషయం అత్యంత ప్రమాదకరమైన ఒక కాటుతో మనిషి లేదా ఏనుగును కూడా చంపగలదు. ఇవి ఎక్కువగా ఆగ్నేయ ఏషియాలోని అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు పొడవైన కింగ్ కోబ్రాని పట్టుకోవడం చూడవచ్చు. పామును తన చేతిలో పట్టుకొని ధైర్యంగా నిల్చున్నాడు. అయితే అది అడవిలో తీశారా, జూ లాంటి ప్రదేశంలో తీశారా తెలీదు. ఈ వీడియో ఎక్కడ ఎప్పుడు తీశారనే వివరాలు స్పష్టంగా లేవు. ఓ యూజర్ నేచర్ ఈజీ అమేజింగ్ జూన్ 15న తన @amazingnature హ్యాండిల్ ద్వారా ఎక్స్ ప్లాట్ఫామ్లో వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ ఇప్పటి వరకు 22.4 మిలియన్ వీక్షణలను సంపాదించింది. ఇది కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము అని క్యాప్షన్ అందించాడు. ఇలాంటి ప్రమాదకరమైన పాములను పట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ పొంది నిపుణులు మాత్రమే ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం కావచ్చు. ఈ వీడియోలో ఆ యువకుడు ధైర్యం ప్రశంసనీయం. అయినా ఇది అత్యంత ప్రమాదకరమైన పని. స్వయంగా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించడం ప్రాణాలకు ప్రమాదం కలిగించవచ్చు. ఈ వీడియో కింగ్ కోబ్రా ఎంత భయంకరమైన సృష్టి, దానిని నియంత్రించడమే ఎంత కష్టం మరోసారి గుర్తు చేస్తుంది. అలాగే నెటిజన్లు కూడా తమ కమెంట్లు ఆ యువకుడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. కింగ్ కోబ్రా పెద్దవి, ప్రమాదకరమైనవి, కానీ శిక్షణతో వాటిని నిర్వహించడం సురక్షితం అంటూ ఒకరు కమెంట్ చేయగా, అతను చాలా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. నువ్వు దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు బ్రో అంటూ ఒకరు కమెంట్ చేయగా, నువ్వు ఎప్పుడైనా ఇలాంటి కింగ్ కోబ్రాలను హ్యాండిల్ చేశావా అంటూ కమెంట్ చేశారు.